ప్రియదర్శి నాగదుర్గ జంటగా ఇడుపు కాగితం పేరుతో పూజా కార్యక్రమాలతో సినిమా ఘనంగా ప్రారంభమైందో లేదో సోషల్ మీడియాలో టైటిల్ అర్థం కావటం లేదంటూ కొందరు పెట్టిన పోస్టులు పెద్ద ఎత్తున తెలంగాణ వాదులకు ఆగ్రహాన్ని తీసుకొచ్చాయి. దీంతో సినిమా భాష, యాస, టైటిల్స్ విషయంలో సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయింది. టైటిల్ ప్రకటించగానే సోషల్ మీడియాలో కొందరు దీన్ని తెలుగులోకి అనువదిస్తారా, అందరికీ అర్థమయ్యే పేరు పెట్టొచ్చుగా అంటూ పోస్టులు చేశారు. ఇటీవల తెల్ల కాగితం అనే సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుండడంతో చాలా మందికి ఇడుపు కాగితం అంటే ఏంటి అనే సందేహం కూడా వచ్చింది. అయితే ఈ ప్రశ్నల్లో కొన్నింటిలో వ్యంగ్య ధోరణి కనిపించడంతో తెలంగాణ నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. తమ యాస, మాండలికాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు కొందరు ఆంధ్ర ప్రాంత నెటిజన్లు మాత్రం తమ ఉద్దేశం పదం అర్థం తెలుసుకోవడం వెనుక ఉన్న ఆసక్తి మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఈ విధంగా సాధారణ సందేహంగా మొదలైన చర్చ క్రమంగా ప్రాంతీయ భాషల గౌరవం అనే అంశంపై పెద్ద చర్చగా మారింది. ఇడుపు కాగితం టైటిల్ వివాదం కొనసాగుతోన్న వేళ నిర్మాత బన్నీవాస్ స్పందించాడు. ఇది ఒక ప్రాంతానికి పరిమితమయ్యేది కాదని, కథను బట్టే టైటిల్ ఉంటుందని తెలిపాడు. సోషల్ మీడియాలో టైటిల్ పై వివాదం నెలకొనడంపై టైటిల్ను అలాగే కథను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. సుకుమార్ రైటింగ్స్, బన్నీవాస్ వర్క్స్ బ్యానర్లపై తబితా సుకుమార్, బన్నీవాస్ నిర్మిస్తోన్న ఇడుపు కాగితం చిత్రానికి వంశీరెడ్డి దొండపాటి దర్శకుడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథకు తెలంగాణ మాండలికంలో వాడుకలో ఉన్న ఇడుపు కాగితం అనే పేరును ఎంచుకుంది చిత్ర యూనిట్. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇడుపు కాగితం అంటే భార్యాభర్తలు విడిపోవడానికి పెద్దల సమక్షంలో రాసుకునే ఒప్పంద పత్రం. నేటిలా కోర్టుల ద్వారా విడాకులు తీసుకునే వ్యవస్థ విస్తరించకముందు గ్రామాల్లో పెద్దల తీర్పుతో దంపతులు పరస్పర అంగీకారంతో విడిపోతే రాసుకునే పత్రాన్నే ఇడుపు కాగితంగా పిలిచేవారు. ఇప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఈ పదం వినిపిస్తూనే ఉంటుంది. తెలుగు భాషలో కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో వేలాది పదాలు భిన్నంగా వినిపిస్తాయి. ఒక ప్రాంతంలో సాధారణంగా వినిపించే పదం మరో ప్రాంతానికి కొత్తగా అనిపించడం సహజం. ఇడుపు కాగితం వివాదం కేవలం ఒక సినిమా టైటిల్ గురించే కాదు, తెలుగు భాషలోని ప్రాంతీయ మాండలికాల వైవిధ్యం, వాటి పట్ల పరస్పర గౌరవం ఎంత అవసరమో గుర్తు చేసిన ఘటనగా నిలిచింది. సినిమా కథను బట్టి టైటిల్ ఎంచుకున్నామని చిత్ర బృందం స్పష్టం చేస్తుండగా, మరోవైపు ఈ వివాదం వల్ల టైటిల్ వెనుక ఉన్న అర్థం కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.